హ్యాంగ్ గోయింగ్ అనే అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆమె కొంతమంది పెద్దవాళ్ళ ముందు కూర్చొని, "నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అలాగే నేను ఎటువంటి తప్పు చేయలేదు" అని చెప్తుంది. కట్ చేస్తే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ సీన్‌లో హ్యాంగ్ గోయింగ్ తన వస్తువులు ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆమె టీచర్ లీ వచ్చి, "హ్యాంగ్ గోయింగ్, నువ్వు నీ బట్టలు మాత్రమే ప్యాక్ చేసుకో. మిగతా వస్తువులు మీ ఫాదర్ తీసుకొనొస్తారు" అని చెప్తాడు. తర్వాత లీ ఆమెని వేరే టౌన్‌కి తీసుకొని వెళ్ళి, అక్కడ వేరే స్కూల్‌కి ఆమెని ట్రాన్స్‌ఫర్ చేయిస్తాడు. అసలు ఆమెని వేరే ఊరికి, వేరే స్కూల్‌కి ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారు అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. అయితే ఇక్కడ హ్యాంగ్ గోయింగ్‌కి ఉండటానికి ప్లేస్ లేదు. కాబట్టి ముందు వాళ్ళిద్దరూ భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్‌కి వెళ్తారు. అప్పుడు లీ ఆమెతో, "నాకు తెలుసు నువ్వు ఏ తప్పు చేయలేదు" అని అంటాడు. తర్వాత, "నువ్వు కొన్ని రోజులు మా అమ్మతో పాటు ఉండొచ్చు" అని చెప్పి హ్యాంగ్ గోయింగ్‌ని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. అయితే అతని మదర్‌కి ఆమెను ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం లేదు. కానీ లీ బలవంతం వల్ల ఆమెని కేవలం ఒక వారం పాటు మాత్రమే ఇంట్లో పెట్టుకోవడానికి అంగీకరిస్తుంది. తర్వాత లీ తన తల్లికి హ్యాంగ్ గోయింగ్ గురించి ఎటువంటి వివరాలు చెప్పడు. అంటే తను ఎవరు, ఇక్కడికి ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారు అన్న విషయం చెప్పడు. తర్వాత రోజు హ్యాంగ్ గోయింగ్‌కి స్కూల్‌లో మొదటి రోజు. అందువల్ల ఆమె అందరికీ తన ఇంట్రడక్షన్ ఇస్తుంది. స్కూల్ అయిపోయిన తర్వాత ఆమె తన మదర్ నంబర్ తీసుకొని ఆమె అడ్రస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఆమె మదర్ ఇక్కడే నివసించింది. తర్వాత రాత్రి హ్యాంగ్ గోయింగ్ లీ మదర్ స్టోర్‌కి వెళ్ళి ఆమెకి వర్క్‌లో హెల్ప్ చేస్తుంది. అది చూసి ఆమె కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిన్నర్ చేస్తారు. తర్వాత రోజు హ్యాంగ్ గోయింగ్ స్కూల్‌కి వెళ్తుంది. అక్కడ ఆమె సాంగ్స్ పాడుతున్న ఒక గ్రూప్‌ని చూస్తుంది. నిజానికి తనకి సాంగ్స్ పాడటం అంటే చాలా ఇష్టం. అయితే ఆమె వాళ్ళని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్కూల్ అయిపోయిన తర్వాత హ్యాంగ్ గోయింగ్ స్విమ్మింగ్ నేర్చుకుంటుంది. ఆమె స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేస్తూ ఒక పాట పాడుతూ ఉంటుంది. అప్పుడు బయట వైపు ఉన్న ఉన్హే అనే అమ్మాయి ఆమె పాట పాడడం వింటుంది. ఆ అమ్మాయి కూడా స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్తుంది. పైగా తను హ్యాంగ్ గోయింగ్ క్లాస్‌మేట్ కూడా. హ్యాంగ్ గోయింగ్ రెడీ అవుతుండగా ఉన్హే వచ్చి ఆమెకు ఒక రికార్డింగ్ వినిపిస్తుంది. అది హ్యాంగ్ గోయింగ్ బాత్రూమ్‌లో పాడిన పాట. దాన్ని ఆ అమ్మాయి రికార్డ్ చేసుంటుంది. అది వినిపించి, "నీ వాయిస్ చాలా బాగుంది. నువ్వు మా గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు" అంటుంది. అది విని హ్యాంగ్ గోయింగ్‌కి చాలా కోపమొస్తుంది. ఆ అమ్మాయితో, "నువ్వు నాకు దూరంగా ఉండు" అని చెప్తుంది. తర్వాత హ్యాంగ్ గోయింగ్ తన మదర్ అడ్రెస్ తెలుసుకొని ఆమెను కలవడానికి వెళ్తుంది. ఆమె మదర్‌ని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. "అమ్మ, నన్ను ఇక్కడ స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారని" చెప్తుంది. అయితే ఆమె మదర్ సంతోషంగా ఉండదు. పైగా, "దయచేసి ఇక మీదట నువ్వు నా దగ్గరికి రావద్దు. నేను నిన్ను నా దగ్గర ఉంచుకోలేను" అని చెప్తుంది. ఆమె మాటలు విని హ్యాంగ్ గోయింగ్ చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఒకరోజు హ్యాంగ్ గోయింగ్ స్విమ్మింగ్ చేసి తన లాకర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఫోన్‌కి ఒక న్యూ నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆమె కాల్ రిసీవ్ చేసి మాట్లాడుతుంది. ఆ కాల్ చేసింది కిమ్ అనే అబ్బాయి ఫాదర్ అని తెలుస్తుంది. కిమ్ పేరు వినగానే ఆమె ఫోన్ పెట్టేస్తుంది. కిమ్ ఎవరు అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. నెక్స్ట్ సీన్‌లో హ్యాంగ్ గోయింగ్ స్కూల్‌లో ఉంటుంది. అక్కడ ఎవరూ లేకపోవడం చూసి హ్యాంగ్ గోయింగ్ గిటార్ తీసుకొని పాట పాడుతుంది. ఈలోగా ఉన్హే తన గ్రూప్‌తో అక్కడికొస్తుంది. వాళ్ళు ఆమె పాడటం చూసి అక్కడే నిలబడి వింటూ ఉంటారు. అయితే హ్యాంగ్ గోయింగ్ వాళ్ళని చూసి సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ ఆమె వెనకాల వెళ్ళి, "ఇంత బాగా పాడడం నువ్వెక్కడ నేర్చుకున్నావు?" అని అడుగుతారు. అలాగే, "నువ్వు చాలా బాగా పాడుతున్నావని" ఆమెని పొగుడుతారు. తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత ఆమె లీ మదర్ దగ్గరికి వెళ్తుంది. హ్యాంగ్ గోయింగ్ అక్కడికి వెళ్ళేసరికి లీ మదర్ తన బాయ్ ఫ్రెండ్ వైఫ్‌తో గొడవ పడుతూ దెబ్బలు తింటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో హ్యాంగ్ గోయింగ్ తన సామాన్లు ప్యాక్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తను వచ్చి వారం అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆమె వెళ్ళే ముందు లీ మదర్ దగ్గరికి వెళ్ళి ఆమె గాయాలకి మందు రాసి, "నేను వెళ్ళిపోతున్నాను" అని చెప్తుంది. అప్పుడు ఆమె తనని ఆపి, "నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు" అని చెప్తుంది. తర్వాత హ్యాంగ్ గోయింగ్ కొత్త జీవితం మొదలుపెడుతుంది. ఆమె ఇప్పుడు లీ మదర్‌కి స్కూల్‌లో హెల్ప్ చేయడంతో పాటు స్విమ్మింగ్ నేర్చుకుని, ఆ తర్వాత ఉన్హే గ్రూప్‌లో చేరి సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అయితే చాలా సార్లు ఆమెకి ఉన్హే ఫ్రెండ్‌తో గొడవ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆమె పాట పాడుతున్న సమయంలో ఆమెని వీడియో తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఆమెని వీడియో తీయడం తనకి ఇష్టం లేదు. దానికి ఒక కారణం ఉంది. అది కూడా మనం తర్వాత తెలుసుకుందాం. తర్వాత లీ ఊరు నుంచి తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడు అతను హ్యాంగ్ గోయింగ్‌తో, "కిమ్‌తో పాటు ఆ అబ్బాయిలందరికీ శిక్ష పడింది" అని చెప్తాడు. అయితే వాళ్ళ పేరెంట్స్ నిన్ను వెతుకుతున్నారని చెప్తాడు. కానీ నువ్వు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అంటాడు. ఎందుకంటే వాళ్ళకి హ్యాంగ్ గోయింగ్ ఎక్కడ ఉందో తెలీదు. తర్వాత రోజు హ్యాంగ్ గోయింగ్ స్కూల్‌కి వెళ్తూ ఉన్నప్పుడు తన ఫ్రెండ్ ఆమెకి ఒక వీడియో చూపిస్తుంది. ఆ వీడియో ఆ రోజు ఆమె పాట పాడుతున్నప్పుడిది. ఉన్హే ఫ్రెండ్ హ్యాంగ్ గోయింగ్ పాట పాడుతూ ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేసింది. ఆమె ఆ వీడియోని ఒక ఏజెన్సీకి కూడా పంపించుంటుంది.
ఆ ఏజెన్సీ వాళ్ళకి హ్యాంగోయింగ్ పాడిన పాట చాలా బాగా నచ్చుతుంది. అందువల్ల వాళ్ళు ఆమెని కలవాలి అనుకుంటారు. అప్పుడు హ్యాంగోయింగ్ "నువ్వు ఈ వీడియోని ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశావా?" అని అడుగుతుంది. అప్పుడు ఆమె "లేదు. తను నాకు మెయిల్ ద్వారా ఈ వీడియో పంపింది" అని చెప్తుంది. తర్వాత హ్యాంగోయింగ్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఉన్హే ఆమె వెనకాలే వెళ్ళి "అసలు నీ సమస్య ఏంటి? దీనివల్ల నువ్వు చాలా ఫేమస్ అవుతావు. ఎందుకు వద్దంటున్నావు?" అంటుంది. అప్పుడు హ్యాంగోయింగ్ "నువ్వెందుకు నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు?" అంటుంది. ఉన్హే "నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నీకు ఫ్రెండ్‌గా ఉండాలనుకుంటున్నాను" అంటుంది. అప్పుడు హ్యాంగోయింగ్ కోపం చల్లారుతుంది. తర్వాత ఉన్హే హ్యాంగోయింగ్‌ని తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఆమె హ్యాంగోయింగ్‌ని "నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? నిన్ను ఎవరైనా కిస్ చేశారా?" అని అడుగుతుంది. అప్పుడు హ్యాంగోయింగ్ 44 మంది కిస్ చేశారు అని సమాధానం చెప్తుంది. అది విని ఉన్హేకి జోక్‌గా అనిపిస్తుంది. అందువల్ల ఆమె దాన్ని జోక్‌గానే తీసుకుంటుంది. తర్వాత రోజు అందరూ ఏజెన్సీ కోసం ఒక కొత్త వీడియోని షూట్ చేస్తూ ఉంటారు. అప్పుడు హ్యాంగోయింగ్ ఫాదర్ దగ్గర నుంచి కాలొస్తుంది. సో, ఆమె వెంటనే తన ఫాదర్‌ని కలవడానికి వెళ్తుంది. ఆమె ఫాదర్ తన మంచి, చెడు గురించి అడిగి తెలుసుకొని ఒక పేపర్ మీద సంతకం చేయమని ఇస్తాడు. అప్పుడు హ్యాంగోయింగ్ సంతకం చేయకుండా ఆ పేపర్ చదివే ప్రయత్నం చేస్తుంది. ఈలోగా అతను "నువ్వు చదవాల్సిన అవసరం లేదు. దాని మీద సంతకం పెట్టు" అని చెప్తాడు. ఆమె సంతకం చేసిన తర్వాత ఆ పేపర్ తీసుకొని జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత హ్యాంగోయింగ్ తన ఫ్రెండ్ కలిసి షూట్ చేసిన వీడియో ఏజెన్సీ వాళ్ళకి నచ్చుతుంది. అందువల్ల వాళ్ళు ఆమెని సెలెక్ట్ చేసుకుంటారు. ఉన్హే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందువల్ల అందరూ కలిసి ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసుకుంటారు. ఆ పార్టీలో వాళ్ళు హ్యాంగోయింగ్‌ని "నీ యాంబిషన్ ఏంటి?" అని అడుగుతారు. ఆమె స్విమ్మింగ్ నేర్చుకొని 25 మీటర్లు స్విమ్మింగ్ చేయాలి. అదే నా యాంబిషన్ అంటుంది. తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఆమె ఇంటికి వెళ్ళే దారిలో లీ ఆమెకి కాల్ చేసి "నువ్వు ఏదైనా పేపర్ మీద సంతకం చేశావా?" అని అడుగుతాడు. అప్పుడామె "అవును. మా ఫాదర్ ఒక పేపర్ తెచ్చారు. దాని మీద సంతకం చేశాను" అని సమాధానం చెప్తుంది. అప్పుడతను "నువ్వు సంతకం చేసే ముందు నన్ను ఒకసారి అడగాల్సింది" అంటాడు. ఎందుకంటే అది ఒక పిటిషన్ పేపర్. తర్వాత తన ఫాదర్‌కి కాల్ చేస్తుంది. అయితే ఆమె ఫాదర్ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. అది చూసి ఆమెకి తన ఫాదర్ కూడా తనని మోసం చేశాడని అర్థమవుతుంది. తర్వాత రోజు ఆమె స్కూల్‌కి వెళ్ళగానే ఉన్హే తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆమెకి ఒక సర్ప్రైజ్ ఇస్తుంది. అదేంటంటే ఉన్హే ఫ్రెండ్ హ్యాంగోయింగ్ వీడియోని ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసుంటుంది. అది చూసి ఆమెకి చాలా కోపం వస్తుంది. ఆమె వెంటనే ఆ వీడియోని డిలీట్ చేయమని ఆ అమ్మాయితో చెప్తుంది. అయితే ఆ అమ్మాయి ఆ వీడియో డిలీట్ చేయడానికి నిరాకరిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాగా గొడవ జరుగుతుంది. ఇక్కడ సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో హ్యాంగోయింగ్ క్లాస్‌లో ఉంటుంది. అప్పుడు చాలామంది పిల్లల పేరెంట్స్ తన గురించి అడుగుతూ అక్కడికొస్తారు. అందరూ ఆమె చుట్టుముట్టి తిడుతూ ఒక పేపర్ మీద సంతకం చేయమని బలవంతం చేస్తారు. ఆమె ఏదోలాగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఒక రూమ్‌లోకి వెళ్లి దాక్కుంటుంది. ఇక్కడ సీన్ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఆమె గతంలో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. గతంలో హ్యాంగోయింగ్ ఒక స్టోర్‌లో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ స్టోర్‌లోకి కిమ్ అనే ఒక అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి ఆ స్టోర్ ఓనర్ కొడుకు. ఆ అబ్బాయికి చాలా గాయాలయ్యుంటాయి. అయితే ఆ అబ్బాయి స్టోర్‌లో చాలా చిప్స్ ప్యాకెట్సు, కూల్ డ్రింక్సు డబ్బు కట్టకుండానే తీసుకొని వెళ్తాడు. కిమ్ అవన్నీ తీసుకెళ్ళి తన ఫ్రెండ్స్‌కి ఇవ్వడం హ్యాంగోయింగ్ చూస్తుంది. హ్యాంగోయింగ్‌కి జీసో అనే ఫ్రెండ్ ఉంటుంది. ఆమె కిమ్ గర్ల్ ఫ్రెండు. కిమ్ తరచూ జోసోతో పాటు హ్యాంగోయింగ్ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు. అలా ఒకరోజు ఆమె ఇంటికి తిరిగొచ్చేసరికి కిమ్ తన ఫ్రెండ్స్ అందరితో ఇంట్లో డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె "నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి" అని చెప్తుంది. వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉండగా ఆమె "మీరు కిమ్‌కి దూరంగా ఉండండి" అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ గ్యాంగ్ లీడర్ ఆమెతో "మేమెందుకు వాడి ఫ్రెండ్‌షిప్ వదిలేయాలి" అని కోపడతాడు. "నేనెవరో తెలుసా? నాతో పెట్టుకుంటే పరిస్థితి వేరేలాగా ఉంటుందని" ఆమె కళ్ళ ముందే కిమ్‌ని స్టాప్లర్‌తో బాగా కొడతాడు. అది చూసి ఆమె భయపడి పోలీసులకి కాల్ చేసి "మా ఇంట్లో కొంతమంది అబ్బాయిలు దారుణంగా కొట్టుకుంటున్నారని" చెప్తుంది. ఈలోగా గ్యాంగ్‌లో ఒక అబ్బాయి వచ్చి ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంటాడు. పోలీసులతో "నేను ఇన్స్‌పెక్టర్ జీన్ కొడుకుని. నా ఫ్రెండ్ ఫ్రాంక్ కాల్ చేసిందని" చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అప్పటినుంచి వాళ్ళందరూ ఆమె ఇంట్లో పార్టీ చేసుకోవడానికి వస్తూ ఉండేవాళ్ళు. అలా ఒకరోజు హ్యాంగోయింగ్ ఇంటికి చాలామంది అబ్బాయిలు పార్టీ చేసుకోవడానికొస్తారు. అప్పుడు ఆ పార్టీ లీడర్ డ్రింక్‌లో డ్రగ్స్ కలిపి కిమ్‌కి ఇస్తాడు. అది తీసుకొని వెళ్లి హ్యాంగోయింగ్‌కి తాపించమని చెప్తాడు. కిమ్ తీసుకెళ్లి ఆమెకి డ్రింక్ ఇచ్చి తాగమంటాడు. అప్పుడు ఆమె "నేను తాగను.
మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. అప్పుడు కిమ్ము, "నువ్వు ఈ డ్రింక్ తాగితేనే వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారంటాడు." సో, వాళ్ళందరూ వెళ్ళిపోతారని హ్యాంగోయింగ్ ఆ డ్రింక్ తాగుతుంది. తర్వాత కిమ్ అక్కడ ఉన్న అబ్బాయిలందరూ జోసోని, హ్యాంగోయింగ్‌ని రేప్ చేస్తారు. ఇదంతా జరుగుతున్న సమయంలో కిమ్ ఫాదర్ అక్కడికొస్తాడు. అక్కడ జరిగిందంతా చూస్తాడు. అయితే పోలీసులకి కాల్ చేయకుండా తన కొడుకుని మాత్రమే తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ కారణంగా జోసో సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఇదే హ్యాంగోయింగ్ స్టోరీ. అందుకే ఆమెని వేరే స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ కారణం చేతనే ఆ అబ్బాయిల పేరెంట్స్ అందరూ ఆమె వెంటబడ్డారు. ఇక్కడ సీన్ మళ్ళీ ప్రెజెంట్‌లోకొస్తుంది. ఇక్కడ హ్యాంగోయింగ్ మదర్ బాయ్ ఫ్రెండ్ వచ్చి పరిస్థితి మొత్తం అదుపులోకి తీసుకొని హ్యాంగోయింగ్‌ని ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ లీ మదర్‌తో జరిగింది మొత్తం చెప్తాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఆమె పైకి వెళ్ళి తన సామాను ప్యాక్ చేసుకొని కిందకొస్తుంది. లీ మదర్‌కి గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె స్టెప్ మదర్ లీకి ఒక పేపర్ ఇచ్చి సైన్ చేయమని చెప్తాడు. ఎందుకంటే అతను హ్యాంగోయింగ్ ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నాడు. తర్వాత ఆ కేసు విషయం అన్ని చోట్ల వైరల్ అవుతుంది. అప్పుడు హ్యాంగోయింగ్ తన ఫాదర్‌కి కాల్ చేస్తుంది. అయితే ఇప్పుడు కూడా అతని ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. తర్వాత ఆమె తన టీచర్ లీకి కాల్ చేస్తుంది. అప్పుడు లీ, "మీ ఫాదర్ ఆ ఫిటిషన్ తాలూకు డబ్బు తీసుకొని పారిపోయాడు" అని చెప్తాడు. సో, తర్వాత రోజు హ్యాంగోయింగ్ ఒక మెట్రోలో ఎక్కుతుంది. అప్పుడు ఆమెకి ఏజెన్సీ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. అందులో వాళ్ళు ఆమెని కలవాలి అని రాసుంటారు. ఇంకోవైపు ఉన్హేకి తన ఫ్రెండ్‌కి హ్యాంగోయింగ్ గురించి నిజం తెలిసిపోతుంది. ఉన్హే హ్యాంగోయింగ్‌కి మెసేజ్ చేస్తుంది. "నీ తప్పేమీ లేదు. దయచేసి నువ్వు వెనక్కి తిరిగి రా" అంటుంది. అయితే లాస్ట్ సీన్‌లో హ్యాంగోయింగ్ బ్యాగ్ ఒక బీచ్‌లో కనిపిస్తుంది. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వాయిస్ వినిపిస్తుంది. అందులో ఉన్హే, "నువ్వు ఎందుకు స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావు" అని అడుగుతుంది. అప్పుడు హ్యాంగోయింగ్, "ఒకవేళ నేను మళ్ళీ మొదలుపెట్టాలనుకుంటే నా మనసు మారొచ్చు" అంటుంది. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. లాస్ట్ సీన్ కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. అయితే హ్యాంగోయింగ్ లాస్ట్‌లో చెప్పిన లైన్‌కి అర్థం ఏంటంటే, తన ఫ్రెండు నీళ్ళల్లో దూకే చనిపోయింది. ఇప్పుడు హ్యాంగోయింగ్ కూడా అదే పని చేసింది. కానీ హ్యాంగోయింగ్ మనసు మార్చుకుంది. ఆమె సర్వైవ్ అయ్యింది. ఆమె స్విమ్మింగ్ అందుకే నేర్చుకుంది. ఇప్పుడు ఆమె మైండ్ చేంజ్ చేసుకోవడం వల్ల చనిపోకుండా స్విమ్మింగ్ చేస్తూ బతికి సర్వైవ్ అయ్యింది. ఆమె లాస్ట్‌లో చెప్పిన లైన్ అర్థం కూడా ఇదే. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.